నా పేరు కళ్ళగుంట అంజమ్మ. అంజమ్మ గారు ఎక్కడి నుండి వచ్చారమ్మా? చీరాల నుంచి వచ్చాను. చీరాల నుండి వచ్చారు. ఏంటమ్మా ఏంటి అంత దూరం నుండి ఎందుకు వచ్చారు ఇక్కడికి? చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అన్నారు. 2020లో బాగానే అందరికీ మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి గ్రూపులు కానివ్వండి, గ్యాస్ వల్ల కానివ్వండి, పిల్లల విద్య కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, అన్నీ కూడా భర్త చనిపోతే 2 లక్షలు ఇవ్వటం కానీ 50 సంవత్సరాల లోపోళ్ళకి అన్నీ చేశారు బాగానే. ఒక్కసారి అవకాశం ఇద్దామని జగన్ గారికి ఓటేశారు. వాళ్ళ నాన్న గురించి, రాజశేఖర రెడ్డి గురించి ఆయన ఒక్కసారి ఓటేసినందుకు జనాలకు సుక్కలు చూపించాడు. అందుకని చెప్పి మళ్ళీ చంద్రబాబు రావాలని కోరుకున్నారు. ఇప్పుడు 2047లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చాలా బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ని చాలా డెవలప్మెంట్ చేస్తారని మా అందరి కోరిక, మహిళలకు కూడా. అంటే 2047 కూడా సక్సెస్ అవుద్ది అంటారా మీరు? తప్పకుండా అవుద్ది, తప్పకుండా. ఏంటి అంత నమ్మకం ఏంటి? తప్పకుండా ముందు చూసిన దానికి ఒక్కసారి అవకాశం ఇద్దామని చూసిన దానికి చాలా డిఫరెంట్ ఉంది. మళ్ళీ అతనే కావాలని కోరుకున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారు, డెవలప్ చేస్తారనేది నమ్మకం మహిళలకి. అంటే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను, స్వర్ణాంధ్రగా మారుస్తానంటే ఆయన చెప్తున్నాడు. తప్పకుండా చేస్తాడు. ఆ అవకాశం మళ్ళీ ప్రజలు ఇస్తే, ఈ అభివృద్ధి చూసి మళ్ళీ ప్రజలు ఓట్లేస్తే ఆయన ఊపిరి ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ని విజన్ 2047ని తప్పకుండా అభివృద్ధి చేస్తారు. అది పేరన్నా? నా పేరు పెండెల శ్రీనివాస్ చౌదరి. ఎక్కడి నుండి వచ్చారన్నా? నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఏంటన్నా విజన్ 2047 అంటున్నారు చంద్రబాబు, ఏంటి మీటింగ్ విన్నారా మీరు? విన్నాను. ఏమనిపిస్తుంది, సాధ్యమవుతుందా అది? 100%. ఏంటి నమ్మకం ఏంటి మీకు? నాకైతే డౌట్ లేదు. లేదులే, ఎందుకు నమ్మకం ఏంటంటున్నారు? ఆల్రెడీ బాబు గారు విజన్ 2020 అని అప్పుడు చెప్పారు. అది చూసాం అందరం. హైదరాబాద్ దానికి ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇప్పుడు అమరావతి కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యింది. అలాగే వైజాగ్ అంతా మొత్తం స్టేట్ మొత్తం డెవలప్ అయ్యింది బాబు గారి ఆధ్వర్యంలో. అంటే గతంలో విజన్ 2020 అన్నప్పుడు కూడా అప్పుడు ట్రోల్ చేశారు. 2000లోనే ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఈయన 2020లో ఏం జరుగుతుందో ముందే చెప్తున్నాడని. మళ్ళీ ఇప్పుడు 2047లో కూడా ఈ విధంగా చేస్తానని చెప్తున్నారని చెప్పి మన ట్రోల్ చేస్తున్నారు వైసీపీ సంబంధించి చాలా వాళ్ళు. ఏం చెప్తారు వాళ్ళందరికీ మీరు? ట్రోల్ చేశారు గతంలో కూడా, కానీ రిజల్ట్ వచ్చింది కదా 2020కి పూర్తయ్యి. అలాగే ఇప్పుడు కూడా ట్రోల్ చేసిన వాళ్ళందరికీ రేపు 2047కి అలాగే ఇప్పుడు మోడీ గారు కూడా విజన్ 2047 అంటున్నారు కదా, దేశాన్ని కూడా డెవలప్ చేయాలని. అలాగే ఇక్కడ దేశం బాగుపడితే మోడీ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ రాష్ట్రం బాబు గారి ఆధ్వర్యంలో బాగుపడింది. ఇబ్బంది లేదు, మాకేం డౌట్ లేదు. బాగానే ఉంటుంది అంటారు, బాగా చేయగలుగుతాడు అంటారా? 100%. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుస్తా అంటున్నాడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్. నెంబర్ 1, 2 దేశంలోనే నెంబర్ 1, 2 ఏదైనా అయింది అంతే. స్వర్ణాంధ్రగా చేస్తానని చెప్తున్నారు, చేస్తారా మరి ఆయన? 100% చేస్తారు. ఎలా ఉంది 6 నెలల పాలన? ఈ 6 నెలల పాలన అయితే అద్భుతంగా ఉండండి. అతను చెప్పినట్టు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు, 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తున్నాడు. అలాగే మంచాన ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తున్నాడు. ఎంప్లాయీస్కి 1వ తారీఖుకే జీతం పడుతుంది. అలాగే అది వరకు పింఛన్ వాళ్ళకి 1వ తారీఖు ఆదివారం వస్తే 2వ తారీఖు 3వ తారీఖు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1వ తారీఖు ఆదివారం వస్తే శనివారం వేస్తున్నాడు పింఛను, ఒకరోజు ముందే వేస్తున్నాడు. ఇబ్బంది లేదు, చెప్పిన ప్రకారం గ్యాస్ ఇచ్చాడు. అన్ని పథకాలు కూడా ఇప్పుడు 6 నెలలే కాబట్టి మిగతా కంటిన్యూ 4.5 yearsలో ఈ పథకాలు కూడా అన్ని క్లియర్ అవుతాయి. ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో చెప్పారు 10 years వరకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని. ఈ 10 yearsలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది నాకు తెలుసు. అంటే సార్ ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చంద్రబాబు 1వ తారీఖున పెన్షన్ ఇవ్వలేడు, ఆ వ్యవస్థను కంటిన్యూ చేయలేడు అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్న పరిస్థితి, గవర్నమెంట్ ఉద్యోగులే ఆదివారం వచ్చినా సరే శనివారం పెన్షన్ ఇస్తున్న పరిస్థితి ఎలా ఉంది? ఒకప్పుడు వాలంటీర్లు అని పెట్టాడు, కానీ వాలంటీర్లు కూడా అప్పుడు కొంత ఫాల్ట్ జరిగింది. కానీ ఇప్పుడు సచివాలయం ఉద్యోగస్తుల చేతే నేరుగా ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు ఏకం 5 గంటలకే వెళ్ళిపోయి పింఛన్ ఇచ్చేస్తున్నారు. సచివాలయం ఉద్యోగస్తులు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు తప్పు చేయడానికి ఆస్కారం లేదు. పింఛన్ కరెక్ట్గా వెళ్ళిపోతుంది ప్రజల్లోకి. వాలంటీర్లు లేని లోటు సచివాలయం ఉద్యోగాల ద్వారా తీరుస్తున్నాడు. ఏదైతే ప్రజలకు కావాల్సింది ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఇవ్వటం, అది ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తులైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు బ్రహ్మాండంగా పథకాలన్నీ ప్రజలకి అందజేస్తున్నారు, ఇబ్బంది లేదు.